జ్యోత్స్నని చంపేందుకు వైరా గన్ పేలుస్తాడు. అయితే కార్తీక్ అడ్డుగా వెళ్లేసరికి కార్తీక్ అని పారు గట్టిగా అరుస్తుంది. ఇక మరోవైపు జ్యోత్స్నని తీసుకురానందుకు దశరథ్పై సుమిత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంక మిమ్మల్ని నమ్ముకుని లాభం లేదు, నేనే వెళ్లి నా కూతురిని తెచ్చుకుంటానని సుమిత్ర వెళ్లబోతూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. జ్యోత్స్నని చూసి సుమిత్ర చాలా ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంటుంది. అయితే జ్యోత్స్న చేతులకి రక్తం చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఏమైంది జ్యోత్స్న, నీ చేతులకి రక్తం ఉందేంటి అని సుమిత్ర అడిగేసరికి బావను గన్తో షూట్ చేస్తారని జ్యోత్స్న చెప్తుంది. దాంతో దీప కంగారు పడుతూ నా బావ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందని చేతికి కట్టుతో కార్తీక్ వస్తాడు. వైరా గన్ పేల్చడం, కార్తీక్ చేతికి బుల్లెట్ తగలడం, డబ్బులతో వైరా ఎస్కేప్ కావడం అంతా కూడా చూపిస్తారు. ఇక కార్తీక్ రాకపోయి ఉంటే మీ మనవరాలు ప్రాణాలు పోయి ఉండేవి. అయితే వీళ్ళు రావడం వల్ల కిడ్నాపర్లు తప్పించుకున్నారు, లేదంటే మేము కిడ్నాపర్లు పట్టుకునే వాళ్ళమని పోలీసులు చెప్తారు. నువ్వు వెళ్ళడం వల్ల నా మనవరాలు రిస్క్లో పడింది, నా మనవరాలని కాపాడడానికి నువ్వు రిస్క్ చేశావని కార్తీక్ పై శివనారాయణ సీరియస్ అవుతాడు. అయితే అప్పుడు కార్తీక్ ఇలా చెప్తూ ఉంటాడు, కిడ్నాప్ పగతో చేశారు తాతయ్య, మనం కేసు పెట్టి జైలుకు పంపించిన వైరానే ఇదంతా చేశాడని కార్తీక్ చెప్పేసరికి ఇక శివనారాయణ ఆవేశంతో గన్ తీసుకుని వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.